అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మరి సమయం నందు మీ నామస్మరణ చేస్తూ మీరు సెలవిచ్చేటువంటి మీ మదిలోని మాటలను ధ్యానించుటకై మేము మనస్సు కలిగి ఉండగా మంచి శ్రేష్టమైనటువంటి హృదయముతో మనస్సుతో ఆ మంచి విషయాలను గ్రహించగలిగి మేమంతా మంచి ప్రయోజనమును పొందుకోగలిగేటువంటి ధన్యతని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మిక సహాయం అందరి పట్ల ఉంచమని మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి అత్యంత సురక్షితమైనటువంటి నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునామమున ప్రియులైన మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, చివరి పాఠాలలో సహోదరుడు కమలాకర్ గారు అడిగినటువంటి ప్రశ్న, ఏ సందర్భంలో అతడు ఈ ప్రశ్న అడగటం జరిగింది అంటే, మనం హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయము 9-10 వచనాలను మనం చదివినప్పుడు, అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణస్థుల యొక్క ఐశ్వర్యమును 5 రాజుల చేత పోరాడి విడిపించుకొని తీసుకొని వస్తున్నటువంటి క్రమంలో మెల్కీసెదకు అబ్రహామును కలవగా అబ్రహాము 10వ భాగమును కట్టాడు. అయితే అబ్రహాము 10వ భాగమును కట్టేటప్పటికీ అబ్రహాము గారి యొక్క 4వ తరపు వాడైనటువంటి మునిమన్మడు లేవి గారు కూడా అబ్రహాము గర్భములో ఉన్నాడు. గనుక అబ్రహాము 10వ భాగమును కట్టేటప్పటికీ లేవి కూడా కట్టాడు అనేటువంటి అర్థం వచ్చేటువంటి విధంగా 9-10 వచనాలలో ఈ మాటలు ఉంటాయి. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అంటే అబ్రహాము 10వ భాగము కట్టేటప్పటికీ లేవి అబ్రహాము గర్భములో ఉండి లేవి కూడా 10వ భాగములను కట్టాడు అన్నట్లుగా ఇక్కడ ఉంది కదా. అలాంటప్పుడు అబ్రహాము ఏదైనా హత్య చేశాడనుకో, మరి లేవి కూడా హత్య చేసినటువంటి వాడే అవుతాడా? సహజంగా ఆ ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు 10వ భాగము కట్టాడు అనేటువంటిదేమో క్రెడిట్ చేస్తున్నారు, లేవి కూడా 10వ భాగం కట్టాడని. మరి హత్య చేసి ఉంటే లేవి ఇప్పుడు పాపం చేసినట్ట, హత్యలో భాగం పంచుకున్నట్లే అవుతుంది కదా ఈ వచనాన్ని బట్టి. ఇంకో మాట మనం చెప్పుకున్నటువంటిది ఏంటంటే, నేను పుట్టకమునుపు, అంటే ఇప్పుడు ఇదే బేస్డ్గా ఇతడు పుట్టకమునుపు అబ్రహాంలో ఉన్నాడు అంటే, అబ్రహాం పుట్టకమునుపు తాను తన తండ్రిలో ఉంటే, ఇలా వెనక్కి వెళితే ఒకానొక కాలంలో మనం ఆదాములో ఉన్నాం. ఆదాములో ఉన్నప్పుడు మరి మనం పుట్టకమునుపే కదా, ఈవెందో కయీను హేబేలు పుట్టకమునిపే
ఆదాము గారు పండు తిన్నారు. పండు తిని అలా తినొద్దన్న పండును తిని ఆజ్ఞాతిక్రమం చేశారు. మరి ఆదాము ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేసినప్పుడు మనం కూడా ఆదాములో ఉన్నాము కాబట్టి మనము కూడా పాపులమేనా? యాజ్ పర్ లేవి యొక్క సిద్ధాంతం ప్రకారం, అంటే లేవి సిద్ధాంతం ఏం పెట్టలేదు, లేవిని గురించి మనం తీసుకుంటున్న దాని ప్రకారం మరి ఇక్కడ ఆదాములో మనం ఉన్నాము అంటే ఆదాము పాపం చేస్తే మనం కూడా పాపులమే అని అనుకోవలసి ఉంటుంది కదా. మరి ఇప్పుడు మనము పాపులమా కాదా అనేటువంటిది బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకొని కమలాకర్ గారు ఈ ప్రశ్న అడిగారు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక దీని వివరాలలోనికి మనం వెళ్దాం. ఒకటి, లేవి గారు ఇప్పుడు అబ్రహాము గారు దశమ భాగమును, జస్ట్ మనకు అర్థం అవటానికి పుణ్యకార్యము అని అనుకుందాం. అబ్రహాము గారు పుణ్యకార్యం చేస్తే మనవడికి అది క్రెడిట్ అయింది. మరి అలాంటప్పుడు ఆదాము గారు పాపకార్యం చేస్తే వారి పిల్లలకు క్రెడిట్ అవ్వకూడదా? అది ఈ యొక్క సిద్ధాంతం ప్రకారం, ఈ యొక్క సూత్రం ప్రకారం మరి లేవికి పుణ్యకార్యం క్రెడిట్ అయినప్పుడు ఆదాము గారి పిల్లలకు కూడా ఆ పాపకార్యం క్రెడిట్ అవ్వాలి. గనక ఆదాముకు పుట్టినటువంటి పిల్లలందరూ కూడా పాపులే కదా, పాపులు అవ్వాలి కదా. కాబట్టి ఆదాముకు పుట్టినటువంటి, పాపము చేసిన ఆదాముకు పుట్టినటువంటి పిల్లలందరూ కూడా జన్మతః పాపులు అని అనటానికి ఈ రెండు సందర్భాలు మనకి దోహదం చేస్తున్నాయి. అందుకే మనం జన్మతః పాపులము అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక దీనికి తోడు మరొక వచనం కూడా ఊతమిస్తున్నది. ఏంటి ఆ వచనము అనంటే, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము, కీర్తనలు గ్రంథము 51వ అధ్యాయము 51వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనంలో దావీదు గారు అంటున్నారు, నేను పాపములో పుట్టినవాడను. నేను పుట్టిందే పాపములో, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అంటే పాపము అంటే దీని ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఇస్తున్నారు అనంటే, ఈ వచనం కూడా ఎదుగో ఆ రెండింటిని బలపరుస్తున్నది. ఆ రెండు సందర్భాలని దావీదు గారు కూడా ఒప్పుకుంటున్నారు. మా అమ్మ పాపం చేస్తే నేను పుట్టానని తాను చెప్తున్నాడు. అమ్మ పాపం ఎలా చేసింది మరి అనంటే, ఇక్కడ వీరు చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే, భార్యాభర్తల సంయోగం మూలంగానే పిల్లలు పుడతారు కదా. ఇప్పుడు దావీదు పుట్టాడు కదా, అలా వీరి సంయోగము లేదా సంభోగము ఏదైతే ఉంటుందో అది పాపం, అది పాపకార్యము. అలా పాపము చేస్తే వారు పుట్టారు కాబట్టి, ఎవరైనా అలాగే పుడుతున్నారు కాబట్టి, మనం కూడా అలాగే పుడుతున్నాం కాబట్టి, ఈ సంభోగము అనేటువంటిది ఒక పాపం. ఈ పాపం వలన మనం పుట్టాం కాబట్టి మనము పాపులము అని
ఈ వచనాన్ని అప్లై చేస్తున్నారు. ఇది ఎందుకు పాపమైంది అని అడిగినప్పుడు వారు పండు తిన్న తర్వాతనే ఇలా కలుసుకోవాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. పండు తిని పాపులయ్యారు. పాపులైన తర్వాతనే ఈ ఆలోచన వచ్చింది. ఇది చెడ్డ ఆలోచన, దురాలోచన, పాపపుట ఆలోచన. ఈ ఆలోచనతో వారు సంభోగం చేసి పిల్లలను కన్నారు కాబట్టి అలా పుట్టినటువంటి పిల్లలందరూ కూడా పాపులు అని ఈ వచనాన్ని వారు సపోర్ట్ చేయటం జరుగుతున్నది. ఓకే, 3 సందర్భాలని మనం ప్రస్తావించుకున్నాం. ఇక మరొక మాట యోబు గ్రంథంలో తీసుకుంటారు. యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితునిలో నుండి అంటే పాప సహితుడు అనంటే ఇక్కడ అర్థం మామూలుగా వీళ్ళు విశ్లేషించేటువంటి విషయం ఏంటంటే పాపము కలిగి ఉన్నటువంటి వాడు అని. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పాపరహితుడు అంటే పాపం లేనివాడు అని, పాప సహితుడు అంటే పాపం ఉన్నవాడు అని. ఈ పాపము ఉన్నవాడిలో నుండి పాపము లేనివాడు పుట్టిన ఎడల ఎంత మేలు. అలాగున ఎవడునూ పుట్టనేరడు, డిక్లేర్డ్, ఎవడునూ పుట్టనేరడు. గనుక ఈ యోబు గ్రంథము కూడా దాన్నే ధృవీకరిస్తున్నది. ఏమని అనంటే యోబు గ్రంథము, అందులో యోబు గారు మాట్లాడినటువంటి మాటలు ఇవి. యోబు గారు మాట్లాడినటువంటి మాటలు. ఈ యోబు గారు కూడా ధృవీకరిస్తున్నాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టజాలడు, ఎవడునూ పుట్టజాలడు అని అన్నాడు. ఇప్పుడు ఇన్ని వచనాలు మనుషులు పుట్టుకతోటే పాపులు అని చెప్పబడుచున్నాయి. కాబట్టి మనిషి జన్మతః పాపి. మనుషులందరము జన్మతః పాపులము. అందుకే ఒక రోమన్ క్యాథలిక్ వారు, అలాగే ఒక సౌత్ ఇండియన్ క్రిస్టియన్ డయాసిస్ వారు చిన్న పిల్లలకి జ్ఞాన స్నానము చేయించటము జరుగుతుంది. ఎందుకు చేయిస్తారనుకుంటున్నారు? ఎందుకే పాపంతో పుడతారు కాబట్టి ఆ పాపము తొలగించటము కోసము ఈ పరిశుద్ధ జలములని వారి మీద ప్రోక్షించి ఆ పాపాన్ని పోగొడతారు. అందుకే ఈ చిలకరింపు చేస్తారు. ఆ రకంగా దేవుని బిడ్డలందరూ కూడా పరిశుద్ధులవ్వటానికి వారు చేస్తారు. కనుక మనిషి జన్మతః పాపి అనేటువంటిది నిజం. ఈ పరిశుద్ధ జలములు చిలకరించి జ్ఞానస్నానము అనేటువంటిది ఏదైతే ఉందో అది చేయటము అవసరం అనేటువంటి ఒక అభిప్రాయమునకు ప్రపంచములో ఉన్నటువంటి మెజారిటీ, ఇంచుమించు 90% మంది, మేబీ ఇంకా అంతకంటే ఎక్కువే ఉండొచ్చు, ఈ అభిప్రాయముతో ఏకీభవిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఈ అభిప్రాయము నిజము అని నమ్ముతున్నటువంటి వారు ఉన్నారు. ఈ అభిప్రాయముతో
నిజము అని ఏకీభవించటమే కాకుండా ఆ ప్రకారంగా వారు కొనసాగుతున్నటువంటి వారు ఉన్నారు. అంటే ఈ జ్ఞాన స్నానమనో లేకుంటే ఇంకా ఆ రకమైనటువంటి విధానంలో వారి విశ్వాసమును కొనసాగిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు మన పరిశీలనలో వాస్తవానికి ఈ 4 వచనాలు గమనిస్తున్నప్పుడు దానినే సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఆ భావన, ఆ అర్థం, ఆ ఉద్దేశ్యం, ఆ అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లుగా మనకి కనబడుతూ ఉంటుంది. ఈ వచనాలు మినహా ఇంకే వచనము లేదు అనంటే మనం కూడా చచ్చినట్టుగా ఒప్పుకోవలసిందే, ఏకీభవించవలసిందే. మరి బైబిల్లో ఉన్నటువంటి ఒక ఫిలాసఫీ ఏముంది? ఒక సందర్భాన్ని బట్టి ఒక నిర్ణయానికి రాకూడదు. 66 పుస్తకాల పరిశీలనలో ఉన్నటువంటి సందర్భాల సమాలోచనతో ఒక నిర్ణయానికి, ఒక అభిప్రాయానికి రావాలి అనేటువంటిది మన బైబిల్ సూత్రం. ఓకే, లైవ్లో ఉన్నటువంటి సహోదర సహోదరీమణులకి, మీరు వీడియోలోనికి రాకపోవటానికి గల కారణం నెట్వర్క్ ఇష్యూనా, లేదంటే ఎందుకంటే నెట్వర్క్ బలహీనంగా ఉంటే కూడా వీడియో ఆఫ్ అవుతుంది, లేదంటే మీరే వీడియోలోనికి రావట్లేదా? దయచేసి మీరే కనుక ఉద్దేశపూర్వకంగా రాకపోయినట్టయితే అది కరెక్ట్ కాదు. మీరు వీడియోలోనికి రావాలి, వీడియో ఆన్ చేయాలి. ఇట్స్ ఓకే, నెట్వర్క్ వీక్ ఉంటే వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అది నేను అర్థం చేసుకోగలను. బట్ మీరు మాత్రం వీడియో ఆన్ చేసుకోవాలి దయచేసి. వెన్నెల అండ్ సుధా, ఓకే, మీరు వీడియో ఆన్ చేసుకోవాలి. ఇది సమస్య, ఇది విషయం. మరి దీనికి పరిశీలన ఏంటి? జాగ్రత్తగా దీన్ని పరిశీలన చేయాలి. ఎందుకంటే ఇందులో ఏ ఒక్క సందర్భాన్ని మనము ఇగ్నోర్ చేసినా కంప్లీట్గా మనం దాని యొక్క సారాంశమును, అంటే బైబిల్ ఏ కంక్లూజన్ అయితే ఇస్తున్నదో దాన్ని మిస్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. గనుక ప్రారంభం నుండి ఈ వచనాలని మనము పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేయాలి. నెంబర్ 1 ఏంటి అని అంటే, ఇప్పుడు వీళ్ళు పండు తిన్న తర్వాత ఈ కలయిక లేదా సంభోగము అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో నుండి వాళ్ళు పుట్టారు కాబట్టి వారు పాపము చేస్తే పుట్టారు కాబట్టి పాపులు అనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు. అయితే ఇక్కడ మన పరిశీలన, అసలు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిలో ఉన్నటువంటి సమస్తమును లోబరుచుకోండి అని దేవుడు ఆదాము అవ్వలను ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదము పండు తినకముందు ఇచ్చాడా, తినిన తర్వాత ఇచ్చాడా అనంటే తినకముందే ఇచ్చాడు. తినకముందు ఇచ్చినప్పుడు, ఇప్పుడు పాపం అంటే ఏంటి? ఓవరాల్గా ఆజ్ఞాతిక్రమం పాపం. మరి ఇప్పుడు వీరు దేవుని ఆజ్ఞను అతిక్రమించి సంసారం చేశారా? దేవుని ఆజ్ఞకు లోబడి సంసారం చేశారా అనంటే
ఆజ్ఞకు లోబడి. అసలు యాక్చువల్గా ఆ సందర్భంలో ఆ పిల్లలను కనటము అనేటువంటిది కనుక ఆదాము అవ్వలు చేయకపోతే అది ఆజ్ఞాతిక్రమం అవుతుంది యాక్చువల్గా. ఎందుకంటే మీరు ఆశీర్వదించి ఈ పని చేయండి అని చెప్పాడు కాబట్టి. చేయమన్న పని చేయకపోతే ఏంటి? పాపం కదా. అలాంటప్పుడు మరి వీరు పండు తినక మునిపే వారు కాపురం చేయాలి, పిల్లలను కనాలి అనేటువంటిది దేవుని అభిప్రాయము, దేవుని ఆశీర్వాదం అయితే మరి దేవుని ఆశీర్వాదము, అభిప్రాయము పాపం ఎలా అవుతుంది? ఓకేనా? అది పాపము అవ్వటానికి అవకాశం లేదు. రెండవది, గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానం. మరి పాపం చేసి జన్మతః పాపులవుతున్నారు అనంటే దేవుడు పాపం చెయ్యమని చెప్పి తర్వాత పాపి అనేటువంటి ఒక బిడ్డను బహుమానంగా ఇస్తున్నాడా? ఇది దేవుని నైజానికి సరిపోతుందా? అంటే దేవుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అతనికి ఇది సమంజసకరమేనా? అలాంటి వాడిని దేవుడు అనొచ్చా? దేవుడు అవుతాడా? పాపం చేయమనటం ఏంటి? పాపపు బిడ్డను బహుమానంగా ఇవ్వటం ఏమిటి? సింక్ అవ్వట్లేదు కదా. అంటే కాపురము చేయటము అనేటువంటిది పాపము కాదు. ఎందుకంటే దేవుడే కాపురం చేయమని చెప్పాడు ఆయన. అవ్వను కలగచేసి ఆదం దగ్గరికి తీసుకొచ్చి నీకు సహాయంగా ఉంటుందని చెప్పి వారి నిరువుడిని ఆశీర్వదించి మీరు పిల్లలను కనండి అని స్పష్టంగా చెప్పాడు. ఎలా కనమన్నాడు మరి? చెవుల్లో, ముక్కుల్లో, నోట్లనో గాలుదమన్నాడా? ఎలా కనమన్నాడు? దానికి ఒక బయాలజికల్ విధానం ఉంటుంది. తద్వారా మీరు పిల్లలను కనండి అని చెప్పాడు. మరి పిల్లలను కనటము అనేటువంటిదే పాపం అయితే పాపం చేయమని దేవుడు ఎలా చెప్తాడు? పాపం చేయమన్నవాడు దేవుడు అవుతాడా? అలా చెప్పి పాపము అనేటువంటి ఈ బిడ్డలను బహుమానంగా ఎలా ఇస్తాడు? ఇవ్వకూడదు కదా. సింక్ అవట్లా. ఇక మూడో విషయం ఏంటంటే ఈ కాపురం చేయటమే పాపమని, దీని ద్వారా వచ్చినటువంటి సంతానమంతా పాపులు అని తెలిసి తెలిసి క్రైస్తవ సమాజం పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు, ఎందుకు చేస్తున్నారు? పైగా పరిశుద్ధుల సమక్షములో. అర్థమవుతుందా? మీరు ప్రతిసారి మ్యూట్ చేసి అన్మ్యూట్ చేసి మాట్లాడలేరు కనుక మీరు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ద్వారానైనా మీ దాన్ని అంటే కరెక్టేనా, కరెక్ట్ అన్నట్టు, కరెక్ట్ అయితే కరెక్ట్ అన్నట్టుగా, కాదైతే కాదు అన్నట్టుగా మీ ఎక్స్ప్రెషన్స్ ద్వారా తెలియచేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నువ్వు అయితే చెప్పాయా ఫస్ట్, తర్వాత చూద్దాం కానీ అనే టైప్లో ఉండకండి. ఓకే? ఎందుకంటే మీకు అర్థం అవుతుందో లేదో నాకు అర్థం కావాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆశీర్వదించిన విధానం కానీ, దేవుడు ఇస్తున్నటువంటి బహుమానం కానీ, అలాగే క్రైస్తవులు తెలిసి ఇంత కాపురము చేయటం పాపమని, కాపురం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులని ఇంత తెలిసి వివాహాలు ఎలా చేస్తున్నారు దైవజనులు? అలా పాపం కార్యం చేయటానికి పెళ్లి చేస్తే మరి దైవజనులు కూడా పాపం చేసినట్టు అవుతుంది కదా. దానికి సమ్మతించి పెళ్లి చేసుకున్న వారు కూడా పెళ్లి చేసుకోవటమే పాపం అవుతుంది కదా. మరి పెళ్లి అనేటువంటి లీగలా, ఇల్లీగలా? దేని వ్యభిచారం అంటాం, దేన్ని సంసారం అంటాం? ఇది కామన్గా మనకు అర్థమవుతున్నటువంటి విషయం కదా. కనుక ఇప్పుడు వీరు
మాట్లాడుచున్నటువంటి మాటలకి, అంటే దావీదు గారి సందర్భాన్ని తీసుకొని వాళ్ళమ్మ పాపం చేసి కన్నది అని చెప్తున్నాడు. పాపములోనే మా అమ్మ గర్భం ధరించింది, పాపములోనే నేను జన్మించాను అని దావీదు గారు అన్నారు. కాబట్టి మరి మనమందరము ఆయన వలనే పాపులము అని అనటము అనేటువంటిది, ఇదిగో ఇందాక మనం ఆలోచించినటువంటి వచనం తీయలేదు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే ఆదామ వలన ఆశీర్వదించినటువంటి విషయం. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అనేటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. ఎక్కడ ఉంటుంది గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అనేటువంటి వచనం? ఎక్కడ ఉంటుంది? ఎనీబడి? కదా కదా. మరి బహుమానము ఇచ్చిన తర్వాత అది మరి దేవుడే బహుమానము, ఆ పాపాన్ని బహుమానంగా ఇస్తున్నాడని మనం ఏకీభవించవచ్చా? ఏకీభవించలేం కదా. రైట్. ఈ రెండు వచనాలను బట్టి ఈ కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనములో దావీదు గారు మాట్లాడినటువంటి మాటతో ఏకీభవించటం లేదు, దాన్ని కొట్టేస్తున్నాయి. అంటే దాన్ని కొట్టేయటం లేదు, దాన్ని బేస్డ్గా తీసుకొని వీరెవరైతే మాట్లాడుతున్నారో ఆ వ్యాఖ్యానాన్ని కొట్టేస్తున్నది. మరి ఇంతకీ దావీదు గారు చెప్పినటువంటి ఆ మాటలోని అంతరాంగం ఏంటి, దాని భావం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి? ఓకే, అది ఇప్పుడు ఈ దానిని వీరెవరైతే మాట్లాడుచున్నారో ఆ మాటలని ఈ రెండు వచనాలు కొట్టేశాయి. మరి వాస్తవానికి దావీదు గారు మాట్లాడినటువంటి మాటకు ఒక అర్థం ఉంటుంది కదా, ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఇంతకీ దాని అర్థం, దాని ఉద్దేశము ఏమిటి? ఇది మనము తెలుసుకోవలసినటువంటి విషయం. ఓకే, దేవుడు ఈ భూలోకమును కలగచేసిన తర్వాత ఓకే, సృష్టి క్రమంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి జరుగుతూ వచ్చాయి. జస్ట్ సింపుల్గా రెండు టచ్ చేస్తాను. నేలను తడిపి నేల నుండి మొక్కలను మొలిపించాడు. అంటే ప్రారంభం అది. అదేవిధంగా జీవరాశులకు జన్మనిచ్చాడు. సరే, కలుగుమన్నాడు, కలిగాయి, వాటికి జన్మనిచ్చాడు. ఇది స్టార్ట్ అన్నమాట, ప్రారంభం. మొక్కలకు ఒక దిన ప్రారంభం ఉంది, జంతువులకి ఒక దిన ప్రారంభం ఉంది. సరే, మనుషులకు ఒకటి ఉంది, అది ఆలోచన. అలాగుననే ఇప్పుడు లోకమును కలుగచేసి ఫైనల్గా దేవుడు ఇది ఎలాగున్నది అని చూసి తన ఒపీనియన్ బయటకు చెప్పాడు. ఏమని చెప్పాడు? లోకమంతా మంచిదిగా ఉన్నది అని దేవుడు చూశాడు. అంటే దేవుడు అభిప్రాయపడ్డాడు అని దాని అర్థం. ఓకే, బాగుంది, ఆల్ ఆర్ పర్ఫెక్ట్, నేను ఎట్లా అనుకున్నాను అట్లా ఉన్నాయి అని దాని అర్థం. బాగుంది. ఎంత బాగుంది అనంటే పాపపు జాడ వాసన లేకుండా పవిత్రమైన పరిశుద్ధమైన ఒక మంచి శ్రేష్టమైనదిగా ఉంది. ప్యూరిటీ, కంప్లీట్ ప్యూరిటీ. వావ్ అనుకునేటట్టుగా ఉంది. అలాంటి తెల్లనైనటువంటి ఒక వస్త్రం మీద నల్లటి ఒక మరక పడినట్టుగా ఓ చుక్క, అది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఏంటన్నా కాటకంటిందా అంగికి అన్నట్లుగా, ఏంటన్నా నల్లబొట్టు బిళ్ళ దానికి అంటింది అన్నట్టుగా, అంత ఎఫెక్టివ్గా కనబడుతుంది అది. అది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? దేవునికి ఎదురు తిరిగి పాపము చేసినటువంటి సాతాను
పాతాళ లోకములో నుండి ఏదేను వనములోనికి వచ్చింది. అప్పటికి ఇంకా మనుషులు పాపులు కాదు. అది వచ్చిన నాటికి కూడా వచ్చేటప్పటికి లేదా ఏదేను వనంలో పాదం మోపేటప్పటికీ ఆదామవ్వలు పాపులు కాదు. ఎప్పుడు పాపులయ్యారు? తినకూడదని దేవుడు చెప్పినటువంటి పండును సాతాను, సరే ఇక సర్పం మధ్యలో మీడియేటర్లను ఎవరు వాడుకున్నది అనేది మనకు అనవసరం, సాతాను తినుమన్నది. తినుమన్న మరుక్షణములో వారు తిన్నారు. సరే ముందెవరు వెనకెవరు అనేది కూడా మనకు అనవసరం, వారు తిన్నారు. తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అప్పుడు పాపము లోకములో అధికారికంగా నాటబడింది. లేదా పాపము అనేటువంటి బీజం ఈ లోకములో ఆరంభమైంది. ఇక ఆదాము పాపం చేస్తే దేవుడు శపించాడు, హవ్వను శపించాడు, ఆదామును శపించాడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, శిక్ష వేశాడు, పాపము చేసినందుకు గాను శిక్ష వేశాడు. ఆ శిక్ష పర్యవసానము ఇప్పటికి కూడా మనం అనుభవిస్తున్నాం. స్త్రీ వేదన, భూమి సారాన్ని ఇవ్వకపోవటం, ఇవన్నీ మనము అనుభవిస్తున్నాం. దీని రిలేటెడ్గా మళ్ళీ దీని చుట్టూ చాలా విషయాలు ఉన్నాయి. అలాంటి వాటిని అన్నిటినీ అనుభవిస్తున్నాం. ఓకే, పాపమే లేనటువంటి ఈ లోకములోనికి పాపం వచ్చింది. అది ఎవరి ద్వారా ఎస్టాబ్లిష్ అయింది అని అంటే ఆదాము హవ్వల ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. సాతాను వచ్చినప్పుడు అప్పుడే కనుక వీళ్ళు రిఫ్యూజ్ చేసి ఉంటే అది అటు నుండి అటే పోయేది, యోబు రిఫ్యూజ్ చేసినట్టుగా. వీళ్ళు రిఫ్యూజ్ చేయలేదు. అదేదో గొప్ప బహుమానము, గొప్ప విషయము అన్నట్టుగా వారు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు, స్వీకరించారు వాళ్ళు. అప్పటి నుండి ఈ లోకములో పాపము ఆరంభమైంది. ఈ ఆరంభమైనటువంటి పాపం ఎప్పుడైనా ఆగిందా అని అంటే లేదు. ఆదాము అవ్వలను ఆదర్శంగా తీసుకొని తదనంతరము ఉన్నటువంటి తరాలలోని వాళ్ళందరూ కూడా దానిని కొనసాగిస్తూ వచ్చారు. అంటే ఇంకా చెప్పాలి అనంటే ఆ పాపాన్ని 3 పువ్వులు 6 ఫలాలు అన్నట్టుగా ఫలిస్తూ వచ్చారు, దినదినాభివృద్ధి గావింపచేశారు. మనుషులు ఈ దినానికి ఏదైనా బాగా సంపాదించింది ఏదైనా ఉన్నది అనంటే ఉమ్మడి ఆస్తిగా పాపము అనేటువంటి దాన్ని లోకములో నిండుగా నిండించారు. ఇందులో మాత్రం వెలితి లేదండి, అసంతృప్తి లేదండి. ఏం పాపం చేశారా బాబు, అసలు ఇంతేనా అనే టైపులో అస్సలు లేదు. ఫుల్గా చేశారు పాపం, లోకము నిండా పాపాన్ని నింపారు. అందుకే అమలక్కలు ఇంకే ఈ పెద్దలు వృద్ధులు ఎవరు ఎక్కడ నలుగురు కూడుకున్నా కూడా మాట్లాడుకునేటువంటి మాట ఏంటంటే, లోకం చెడిపోయింది, లోకం చెడిపోయింది, మంచోడెవడు లేడు, అంత పాపంతో నిండిపోయింది, కలికాలము, మంచోడెవడు లేడు, ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పాపము ఎంత ప్రభావితంగా ఈ లోకంలో ఉన్నది అని చెప్పటానికి ప్రత్యక్ష సాక్ష్యం అవి. మనకు కూడా అదే కనబడుతుంది కదా, వాళ్ళు అన్నారని కాదు, మనకు కూడా అదే కనబడుతుంది.
వెనకకి ముందు చూస్తే వాళ్ళే కనబడుతున్నారు, వెనక్కి చూస్తే వాళ్ళే కనబడుతున్నారు, ఇటువైపు చూస్తే వాళ్ళే కనబడుతున్నారు, అటువైపు చూస్తే వాళ్ళే కనబడుతున్నారు. కాలేజీ పోతే అదే కంపు, ఆఫీస్కి వెళితే అదే కంపు, ఊర్లోనికి వెళితే అదే కంపు. ఎక్కడ ఇంపుగా ఉంది చెప్పండి? ఎక్కడ ఇంపుగా లేదు. ప్రతి డిపార్ట్మెంట్లో గుప్పు గుప్పుమని పాపపు వాసన మనకి వస్తూ ఉంటుంది. సినీ రంగం అని లేదు, రాజకీయ రంగం అని లేదు, పలానా డిపార్ట్మెంట్లో పాపము లేదు అని లేదు. చివరికి క్రైస్తవ సంఘములు అనబడుతున్నటువంటి వాటిలో కూడా పాపపు వాసన మనకి కనిపిస్తూ ఉంటుంది. రైట్. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది లేదా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, పాపము లోకములో ఉన్నది. am I రైట్? పాపము లోకములో ఉన్నది. దానినే పౌలు గారు ఎలా రాస్తారో మీకు తెలుసు కదా. చాలా తార్కికంగా రాస్తారు. ఒక్క పట్టాన ఒక విషయం అంత తేటగా అర్థం కాదు. ఇంత హార్డ్గా రాయటం పౌలుకి అవసరమా? కొన్నిసార్లు రమేష్ అన్న అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే దీన్ని మీరు అర్థం చేసుకోవాలని నా ఉద్దేశం. రమేష్ అన్న చాలా టఫెస్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ గ్రాంధికము, ఆ తెలుగు, ఆ వ్యాఖ్యానము, టర్మినాలజీ అంతా కూడా ఇప్పుడు విని ఏమన్నా అలవాటు పడవచ్చు, కానీ కొత్తగా వినేటువంటి వారు ఎవరికి అది అర్థం కాదు, చాలా కష్టంగా ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే, నేనేదో బాగా పండితున్నని తెలుగు ఆ టర్మినాలజీ అలాంటి మాటలు మాట్లాడి నేను గొప్ప సాహితీవేత్తను అని మీ దగ్గర నుండి మార్కులు కొట్టాలనేటువంటిది నా ఉద్దేశం కాదు. మార్కులు ఎక్కడ ఉన్నాయి? అసలు ఇక్కడ అన్న చెబితే అసలు దాన్ని అర్థం చేసుకోవటం కష్టము అనేటువంటి నెగటివ్నే ఉన్నది. అది కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఎప్పుడైనా నా ఆరాటం ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఏ పదం వాడితే న్యాయము జరుగుతుంది, అర్థము డెలివరీ ఏదైతే ఉంటుందో ఆ అర్థం ఉన్నట్టుగా ఎక్స్పోజ్ అవ్వాలి అంటే ఏ పదం వాడితే దానికి న్యాయం చేకూరుతుందో ఆ పదాన్ని మ్యాక్సిమం వాడటానికి ప్రయత్నం చేస్తాను నేను. అప్పుడప్పుడు నేను కూడా మిస్ అవ్వచ్చు, నేను కూడా దానికి న్యాయం చేకూర్చినటువంటి అక్యురేట్ వర్డ్ను నేను వాడలేకపోవచ్చు. నేను అదే ఫీల్ అవుతూ ఉంటాను, మేబీ ఇక్కడ అలా వాడలేకపోయానా అని. అది కనుక వాడలేకపోయానే అని అంటే నేను ఒక పావు గంట బాధపడతాను నేను, తర్వాత నేను రివీల్ చేసుకుంటే. ఇప్పుడు సేమ్ వేలో అంటే నా వేలో పౌలు ఉన్నారని నేను అసలు అనలేను. పౌలు వేని నేను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. పౌలు గారు మాట్లాడేటువంటి మాటలు కూడా అంత టఫెస్ట్గా ఉంటాయి. అవుడంటాడు, కాదంటాడు, అట్లయితే ఇట్లెట్లా అని చెప్పేసి అన్నీ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఒడుకుతే చాలా లోతుగా చూస్తే ఒక మంచి భావం, మంచి అర్థం, మంచి విషయాన్ని ఆయన మనకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడినటువంటి మాటల అంతరంగంలోనికి వెళితే ఆదాము నుండి ఇప్పటి వరకు రాబోయేటువంటి కాలం వరకు కూడా అసలు విషయం ఎలా ఉన్నది, ఎలా ఉండబోచున్నది అనేటువంటి ఆ అర్థమును దాంట్లో ఇమిడింప చేస్తాడు. కష్టంగా ఉంటుంది, కానీ చాలా ఇష్టం అనిపిస్తుంది. ఇలాగే ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ పౌలు గారు రోమీలకు ఒక పత్రిక రాస్తూ చెప్పుచున్నటువంటి మాట, రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము
12వ వచనం నుండి చూద్దాం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో. ప్రవేశం ఇన్ ద సెన్స్ పాపానికి ద్వారాలు తెరిచిన వాడు ఆదాము అంటున్నాడు. సాతాను రూపంలో పాపం ఈ లోకములోనికి వచ్చింది. అది మరి రానిచ్చింది ఎవరు? ఆదాం అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. అతడే కనుక డోరు క్లోజ్డ్గా ఉంచినట్టయితే అది తలుపు కొట్టి 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 చూసి 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 ఇక్కడ కాని పనిలే అని చెప్పి వెళ్ళిపోయేది అది. కానీ తన ద్వారాలు తెరిచాడు కాబట్టి పాపము ఆయన హృదయం అనేటువంటి తలుపులు తెరవబడగా ఆ ద్వారము గుండా ఆదాము హృదయములోనికి వచ్చింది. సరే, అవ్వలోనికి వచ్చింది, ఆదాములోనికి వచ్చింది. ఇక్కడ మనకు చాలామంది, ఎందుకంటే నేను ఒక మాట మాట్లాడేటప్పుడు, నేనంటే ఆ విషయం చెప్పేటప్పుడు వీరు ఇలా అనుకుంటారు కదా, వారు అలా అనుకొని ఇదేదో పక్షపాతముగా చెప్పబడింది, వ్రాయబడింది అని అభిప్రాయపడతారు కదా అని మళ్ళీ ఇవి కూడా నన్ను వెంటాడుతూ ఉంటాయండి నేను ఏదైనా వాక్యం చెప్పేటప్పుడు. ఇప్పుడు మనం క్రిందటి పాఠాలలో ఆలోచించుకున్నది ఏంటంటే, పాపము ముందుగా చేసింది ఎవరు, పండు ముందుగా తిన్నది ఎవరు, ఎవరి ద్వారా అనంటే దాంట్లో మనకి క్లియర్గా అర్థమైంది ఏంటంటే, మేబీ లాస్ట్ పాఠంలో జనార్దన్ దీని గురించి డిస్కస్ చేశాడు. ఓకే, ఆ క్రిందటి పాఠం మేము ఆ అవ్వ ముందుగా మోసపోయి పండు తిని ఆదాముకు ఇస్తే ఆదాము కూడా పండు తినేసాడు. అంటే ముందుగా మోసపోయింది అవ్వ, పండు తిన్నది అవ్వ, తినుమని చెప్పి ఆదాముకు ఇచ్చింది అవ్వ. కానీ దేవుడు దీనంతట్లో బదనం చేస్తున్నది ఎవరు అంటే బదనం మీన్స్ క్వశ్చన్ చేసి జవాబుదారిగా ఉండాల్సింది ఎవరు అని అంటున్నాడు అనంటే పురుషుడు, అంటే ఆదాము. యాజ్ ఏ హస్బెండ్గా నీ భార్యను కాపాడుకోవలసింది నీవు. కాపాడుకోకపోగా నీవు కూడా పాపం చేశావు, నువ్వే దీనికి జవాబుదారివి అని అనేక సందర్భాలలో ఆదామును ఎత్తి చూపడం జరిగిందండి. అప్పుడు నాకు అనిపించింది, ఓకే ఇప్పుడు న్యాయంగా ఉంది అని అనిపించింది. అంటే నేను మొదటగా చదువుతున్నటువంటి సందర్భాలలో. ఎందుకంటే స్త్రీకి శిరస్సు ఎవరు? ఆదాము కదా, పురుషుడు కదా. అయినప్పుడు పురుషుడిది రెస్పాన్సిబిలిటీ. నేను లేనప్పుడు తిన్నది, చాటుగా తిన్నది, అఫ్కోర్స్ అయి ఉండొచ్చు, అయినా నీ కనుసన్నలో ఆమెను ఉంచుకోవాలి, నీ అబ్జర్వేషన్ ఉండాలి, నీ మోటివేషన్ ఉండాలి, నీ భద్రత ఆమె పట్ల నీ నిఘా ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. సరే, ఇప్పుడు అవ్వ ద్వారా అనేటువంటిది ప్రాక్టికల్గా మనకు అలా కనబడుచున్నప్పటికీ ఇక్కడ బాధ్యత మాత్రం ఆదామును చేస్తున్నాడు. బాధ్యుడు ఎవరయ్యానంటే ఆదాము అని అంటున్నాడు. ఇప్పుడు ఆదాము ద్వారా ఏం జరిగిందంటున్నాడు? పాపమును ఆదాము ద్వారా పాపం వచ్చింది అని అంటున్నాడు. ఎస్, ఆదాము తలుపులు తెరిస్తేనే పాపం వచ్చింది. ఈ పాపము యొక్క పర్యవసానం ఏమైంది అంటే మరణము వచ్చింది అంటున్నాడు. మరణము లోకములో ప్రవేశించింది అని అన్నాడు. ఇట్స్ ఓకే, ఆదాము ద్వారా పాపం వచ్చింది. మరి ఆదాము మరణించిన తర్వాత పాపం పోవాలి కదా. ఇప్పుడు ఆదాము రమ్మన్నాడు, వచ్చింది, ఆదాము పాపం చేశాడు. మరి ఆదాము పాపం చేసిన ఆదాము చనిపోయిన తర్వాత సమ్ ఇయర్స్ బ్రతికి 930 సంవత్సరాలు మేబీ అంతే, అటు ఇటుగా అన్ని సంవత్సరాలు బ్రతికి మరణించాడు కదా.
మరి మరణించిన తర్వాత ఆ 930 సంవత్సరాల తర్వాత పాపం లోకంలో ఉండకూడదు కదా, ఆ మరణంతో వెళ్ళిపోవాలి కదా అది కూడా. అంటే లేదట, ఆదాము వలనే ఈ వచనం కంటిన్యూషన్లో ఏమంటున్నట్టు అలాగుననే, అంటే ఆదాము వలననే, ఆదాము చేసినట్టుగానే అని అర్థం. అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఆదాము పాపం చేసినట్టుగానే మనుషులందరూ కూడా పాపం చేస్తున్నారు. ఆదాము యొద్దకి పండు రూపములో వస్తే స్వీకరించినట్టుగానే ఈ మనుషులందరికీ వ్యభిచార రూపంలో వస్తున్నది, అబద్ధాల రూపంలో వస్తున్నది, డబ్బుల రూపంలో వస్తున్నది, ఈ నేత్రాశ రూపంలో వస్తున్నది, శరీరాశ రూపంలో వస్తున్నది. అందరికి దగ్గరికి రాగానే ఇప్పుడు వాళ్ళు కూడా పండు తిన్నది ఏంటంటే చూచుటకి రమ్యమైనది గాను, అలాగే ఇంకా కొన్ని పదాలు ఉంటాయి, మంచి ఆకర్షణ, కలర్ఫుల్గా ఉందని, మధురమైనది గాను ఉండటం మూలంగా వాళ్ళు తిన్నారట. మరి ఇక్కడ ఇందాక మనం చెప్పుకునేటువంటి డబ్బులు, వ్యభిచారం, హత్యలు ఇవన్నీ కూడా దేన్ని బట్టి చేస్తారు? ఏదో నచ్చి మెచ్చే కదా, ఏదో కోరుకొని కదా. అలా ఒక పండు వల్లే వీళ్ళందరి దగ్గరికి వస్తే వీళ్ళు కూడా వాళ్ళ అయ్యా, అంటే మా అందరి అయ్యా ఆదాము తలుపులు తెరిచినట్టుగానే వీళ్ళు కూడా తలుపులు తెరుస్తున్నారు. వీరందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అంటే వీళ్ళందరూ పాపం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చేయట్లేదా అనంటే ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే చేస్తున్నారు. 13వ వచనం, ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనుక పాపము లోకములో ఉండెను. అంటే ఇది తప్పు అని చెప్పగలిగేటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి పుస్తకము ఈ లోకంలోనికి వచ్చింది, ధర్మశాస్త్రం. అది వచ్చి ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది ఆజ్ఞ, ఏది కాదు, ఏది అతిక్రమం, ఏది కాదు, ఏది పాపము అని చెప్పేటువంటి పుస్తకం ఒకటి వచ్చింది. వచ్చి అంటే ఇది ఇక్కడ డిసైడ్ చేస్తున్నది. ఇదిగో ఇతడు పాపం చేశాడు, ఇతడు పాపం చేశాడు, ఇంతమంది పాపం చేశారు, ఇంత పాపము లోకంలో ఉన్నది అని చెప్పి ధర్మశాస్త్రము నిగ్గు తేలుస్తున్నదట. రైట్, ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఉంది, కానీ ఇది పాపము, వీడు పాపం చేశాడు అని చెప్పడానికి కొలమానము లేదు. అప్పుడు కొలమానము లేదు, కానీ ధర్మశాస్త్రం రూపంలో కొలమానము వచ్చింది. 14వ వచనం, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను అనంటే మరణము రావటానికి పాపం కారణం. మరణం ఏలెను అనంటే పాపము ఏలెను అని మనం పరోక్షంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే లోకములో పాపము ఉన్నది. ఆదాము మొదలుకొని దావీదు కాలం నాటి వరకు మాత్రమే కాదు, ఇప్పటికి కూడా పాపము లోకములో ఉన్నది. ఇక 3వ అధ్యాయము 23వ వచనం, రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. ఇక్కడ వెరీ క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే అందరూ జన్మించి పాపులయ్యారు అనే విధానంలో వచనం ఎక్కడ మనకి ఇప్పుడు చదివిన 2 వచనాల్లో ఎక్కడ కనిపించట్లా. ఎలా పాపులయ్యారు అని అంటున్నాడంటే చేసినందుకు అని అంటున్నాడు, జన్మించినందుకు కాదు. జన్మించినందుకు పాపులయ్యారంటే అప్పుడు జన్మతః పాపము ఉన్నది అని మాట్లాడుకోవచ్చు మనం, కానీ జన్మించినందుకు పాపం అనట్లా. ఒకవేళ జన్మించినందుకే పాపం అనంటే అసలు ఇక మనం పెళ్ళిళ్ళు చేసుకోకపోవటం బెటరు, పిల్లల్ని కనకపోవటం బెటర్.
ఎందుకంటే పాపపు పిల్లలను కని పాపం వారిని శిక్షార్హులనుగా చేయటం ఎందుకు? కనుక అది కాదు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే అందరూ పాపం చేస్తున్నారు గనుక అందరిలో పాపం ఉన్నది, అందరూ ఆరిన నేల మీద ఉన్నారు. అందును బట్టి ఆరిన నేల మీద అంతటా ఈ లోకములో పాపం ఉన్నది, ప్రజలే పాపముతో ఉన్నారు. ఇలా ఇప్పుడు పాపులు ఉన్నటువంటి ఈ లోకములో మనం పెండ్లిళ్ళు చేసుకుంటున్నాం. పాపులు ఉన్నటువంటి ఈ లోకములో మనం చట్టబద్ధమైనటువంటి సంసారం చేస్తున్నాం. పాపులు ఉన్నటువంటి ఈ లోకములో పిల్లలను కంటున్నాం. ఇక్కడ ఈ వేరియేషన్ మనం గమనించాలి. లోకములో పాపం ఉన్నది, బట్ మనము లీగల్గా అంటే చట్టబద్ధంగా పాపరహితంగా పెళ్లి చేసుకున్నాం, పాపరహితంగా కాపురము చేశాం, పాపరహితంగా పిల్లలను కన్నాం. పాపము లోకములో ఉండటం వేరు, నేను పరిశుద్ధ వివాహము చేసుకోవటం, సంసారం చేయటం, పిల్లలను కనటం ఇది వేరు. ఇది వేరు. ఎలా అనంటే, ఇదిగో బురద ఉంది, కుంట నిండా బురదే, కానీ అందులో తామర మొక్క పెరిగిందే అలా. దానిది దానికే, దీనిది దీనికి. బురదలో తామర పువ్వు పూసింది, కానీ తామర పువ్వుకు బురద అంటలేదు. అలాగే పాపము లోకములో ఉన్నది, కానీ ఆ పాపము అంటుకొనకుండా నేను కాపురం చేశాను, పిల్లలను కన్నాను. అలాగే దావీదు గారి జన్మ అనుభవాన్ని కూడా చెప్తున్నాడు ఇక్కడ. లోకములో పాపమున్నది, ఆ పాపమున్నటువంటి కాలములోనే మా అమ్మ మా నాన్న అయినటువంటి యెష్షయి గారు వివాహం చేసుకున్నారు, వాళ్ళు కాపురం చేశారు, నా 7 అన్నలను కన్నారు, అలాగే అక్కలను కన్నారు, సహోదరిమణులను, నన్ను కూడా కన్నారు. పాపము లోకములో ఉన్నప్పుడే మా అమ్మ గర్భం ధరించింది, పాపము లోకములో ఉన్నప్పుడే నేను జన్మించాను అని దావీదు గారు చెప్పుచున్నటువంటి మాటలోని అంతర అర్థము అది, దాని భావము అది, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము అది. ఓకే, అంటే ఇప్పుడు అది కీర్తన గ్రంథములోని 51వ అధ్యాయము 5వ వచనాన్ని బట్టి జన్మతః పాపము ఉన్నది అనేటువంటి విషయము ఇదిగో మనకి ఈ రోమపత్రికలో ఉన్నటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో అవి కొట్టివేస్తున్నవి, క్రాస్ ఓవర్ చేస్తున్నాయి. ఓకే, ఒక్కొక్క సందర్భాన్ని మనం విశ్లేషించుకుంటూ వస్తున్నాం. ఇక ఈ జన్మతః పాపులుగా పుడుతున్నారా అనంటే, ఒక సందర్భంలో యేసు ప్రభుల వారిని నేరుగా కొంతమంది ఒక అతన్ని చూపించి ప్రశ్నించారు. ఎవరు అనంటే, యేసు ప్రభుల వారు ఒక దారెంట వెళుతూ ఉంటే ఒక గుడ్డివాడు కనిపిస్తాడు. కనిపిస్తే అప్పుడు యేసు ప్రభుల వారిని అడుగుతారు, ఏమని? అయ్యా, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి గల కారణము ఏమిటి? వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా, లేదా వీడే పాపం చేశాడా? ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే పుట్టుక గురించి ప్రస్తావించారు. అక్కడ పుట్టుక గురించి 9వ అధ్యాయము 1వ వచనం నుండి యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. పుట్టుకతోనే గుడ్డివాడు. ఆయన శిష్యులు, అంటే యేసు ప్రభుల వారి శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను,
వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడు పుట్టుకతోటే గుడ్డివాడు, మర్చిపోకూడదు. ఎవరు పాపం చేశారు? వీడా? అంటే ఇక్కడ ఈ ప్రశ్నలోని ఉద్దేశం వీడు గుడ్డివాడుగా పుట్టిన తర్వాత పాపం చేశాడా అని కాదు, వీడు పాపైనందుకు గుడ్డివాడుగా పుట్టాడా అని. దాని ఉద్దేశం అది. ఏమండి, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను? వీడా? వీణ్ణి కన్నవారా అని ఆయనను అడగగా యేసు వీడైనను వీణ్ణి కన్నవారైనను పాపము చెయ్యలేదు. వెరీ క్లియర్గా యేసు ప్రభుల వారు డిక్లరేషన్ చేశారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? కన్నవారు పాపము చేశారు అనటం తప్పు, కనటం అనేటువంటిది పాపం కాదు. ఇది దేవుని ప్రణాళికలోని ఒక పరిశుద్ధ క్రతువు. దేవుని సంకల్పము నెరవేర్చుటలో అత్యంత పవిత్రమైనటువంటి కార్యం అది. మీరు జాగ్రత్తగా గమనించాలి ఇది, లేదంటే ఇక్కడ దేవుణ్ణి తప్పిపట్టినటువంటి వాళ్ళు అవుతారు. ఏమంటే కన్నటువంటి తల్లిదండ్రులు పాపం చేశారు, కాపురము చేయటమే పాపము అన్నారు అంటే నెక్స్ట్ లెవెల్లో ఏమంటారు తెలుసా? పాపము చేయమన్నది దేవుడే అని అంటారు. పాపము చేయమన్నది దేవుడే అన్న తర్వాత ఇక దేవుడే పాపైపోతాడు. దేవుడే పాపైపోయిన తర్వాత ఇక ఈ సమాజము సంగతి ఇక మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉంటుందా? ఉండదు. కన్నవారు పాపులు కారు, వెరీ క్లియర్. పుట్టినవాడు కూడా పాపి కాదు అన్నమాట. దేవుడు యథార్థవంతులనుగా వారికి జన్మనిస్తున్నాడు, పుట్టిస్తున్నాడు. వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. అంటే దేవుడి యొక్క గొప్పతనం, దేవుడి యొక్క మహిమ ఈ లోకములో చాటబడు నిమిత్తము వాడు గుడ్డివాడుగా పుట్టాడు. ఇది దేవుని ప్రణాళికలో భాగం. ఆ గుడ్డివాడుగా పుట్టాడు అని వీడు గుడ్డోడు, ఇక వీడు పుట్టుకతో గుడ్డోడు కనుక వీడికి చూపే రాదు అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయిన తర్వాత వాడికి చూపు వచ్చింది. అది ఎవరి మూలంగా అనంటే ఇది ఒక పలాని వ్యక్తులు నమ్ముకున్నటువంటి దేవుడి మూలంగా, యెహోవా మూలముగా వీడికి చూపు వచ్చింది అనంటే అప్పుడు యెహోవా యొక్క గొప్పతనాన్ని వాళ్ళు అర్థం చేసుకుని యెహోవాను విశ్వసించగలుగుతారు, యెహోవా దగ్గరికి రాగలుగుతారు అనేటువంటిది ఉద్దేశం దేవుడు పెట్టుకుని ఆ రకంగా వానికి గుడ్డితనము ఇచ్చి జన్మనిచ్చాడే తప్ప వేరే ఉద్దేశం కాదు. వారు పాపులు, వాళ్ళ అమ్మా నాన్నలు పాపం చేశారను, వాడు పాపం చేశాడను వాడికి గుడ్డితనము ఇవ్వబడలేదు అని అన్నాడు. అంటే దీన్ని బట్టి ఏం చెప్పాడు? కాపురం చేయటం పాపం కాదు, పుట్టుక పాపపు పుట్టుక కాదు అని క్లియర్ చేసేసాడు. అంటే దీన్ని బట్టి కీర్తన గ్రంథముల్లో దావీదు గారు ప్రస్తావించిన సందర్భం, దాని అర్థం వేరు, దాని ఉద్దేశం వేరు, వీళ్ళు ఆపాదిస్తున్నది వేరు. ఓకే, ఇంతవరకు మనం ఇది క్లియర్ చేసుకున్నాం. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, రాబోయేటువంటి తరగతుల్లో వాటిని గురించి మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. మీ మాటలను ధ్యానించాం అయ్యా. లోతుగా విశ్లేషణ చేస్తూ అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు మీ మాటలు. సాధ్యమైనంత వరకు సులభతరం చేసి మీ పిల్లలకి అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మీ పిల్లలు విన్నారు తండ్రి, విన్న ఏ మాట కూడా నిష్ప్రయోజనం కాకుండా వారి హృదయాల్లో ఫలింప చేయమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ దినపు పనులలో తోడై ఉండండి, ప్రమాదాలు లేకుండా మంచి ఫలాలను పొందుకోగలిగేటువంటి కృపను అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసులో వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ,
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము. ఈ లైవ్లో పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ దేవుని మాట ఏదైతే సెలవిస్తున్నదో దానిని మనసులో పెట్టుకొని ఆ ప్రకారంగానే మా జీవితాలను ముందుకు కొనసాగించుకొని దేవుని చిత్తమును నెరవేర్చాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.